అయోధ్య నగరం. ఈ పేరు ప్రాంతం తెలియని భారతీయులు ఉండరనే చెప్పాలి. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు జన్మించిన ఊరు కదా, తెలియని వాళ్ళు ఉండరనే చెప్పచ్చు. మరి అసలు ఈ అయోధ్య నగరం ఎక్కడ ఉంది? ఆ నగరానికి మరొక పేరు కూడా ఉందా? ఉంటే ఆ నగరానికి ఉన్న మరో పేరేమిటి? అసలు ఆ అయోధ్య నగరం ఎంత విశాలంగా ఉండేది? ఆ విశాల నగరంలో ఏమి ఉండేవి? ఈ నగరం ఎవరి చేత స్థాపించబడింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం కాస్త లోతుకు వెళ్ళి ఆలోచించక తప్పదు. మరి ఇక ఆలస్యం ఎందుకు, అసలు విషయంలోకి వెళ్దామా? అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాదుని ఆనుకుని ఉంది. అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లుగా చరిత్ర కూడా చెబుతుంది. అయోధ్య సరయూ నదీ తీరంలోని ఫైజాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా చెబుతారు. రామాయణం అనుసరించి ఈ నగరం 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో మొదటి పురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించిన పేర్కొన్న మనువు చేత స్థాపించబడింది అని కొందరు చెబుతూ ఉంటారు. మరికొన్ని ఆధారాల ప్రకారం ఈ నగరం సూర్యవంశానికి రాజైన ఆయుధ్ చేత నిర్మించబడింది అని తెలియజేస్తూ ఉంటారు. సూర్యవంశ చక్రవర్తుల పాలించిన కోశల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యని రాజధానిగా చేసుకొని హిందూ దైవమైన రామచంద్రుల వారు కొంతకాలం పరిపాలించారు. కానీ అథర్వణ వేదం ప్రకారం అయోధ్య దేవ నిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొంది. అయోధ్యని మొదటిసారిగా సూర్యవంశరాజైన పైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథలు కూడా వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు కూడా వచ్చింది అని చెబుతూ ఉంటారు. అయోధ్య అత్యంత ప్రాచీనమైన, పెద్దదైన, అద్భుతమైన నగరము. హిందూ పురాణాల ప్రకారం ఇది 250 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉండేది. సూర్యవంశానికి చెందిన 63వ రాజు దశరథుని రాజ్యమైన కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. రామాయణంలోని ప్రారంభ అధ్యాయాలలో ఈ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడి ప్రజల మంచితనాన్ని గురించి వర్ణించబడింది. మహారాజైన ఆయుధ్ పురాణాలలో శ్రీరాముని పూర్వీకుడుగా పేర్కొనబడింది. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది అని కూడా చెబుతుంటారు. అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలిలో అయోధ్య అని పిలువబడింది. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది. పురాణాలు గంగా నది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. కామన్ ఎరా మొదటి శతాబ్దాలలో ఈ నగరం సాకేతపురం అని పిలువబడింది. క్రీస్తు శకం 127 సాకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పరిపాలించేవాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్సియన్ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి హుయంసా క్రీస్తు శకం 636లో తన భారతదేశ యాత్రల్లో ఈ నగరాన్ని సందర్శించిన సమయంలో ఈ నగరాన్ని అయోధ్య అని పేర్కొన్నాడు. కానీ ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగింది అన్నది స్పష్టం కాలేదు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలనా సమయంలో ఈ నగరం అయోధ్య మరియు అజోదియా అని పిలువబడేది అని కొందరు చెబుతూ ఉంటారు. అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా, ఆయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది. నేను సేకరించిన సమాచారం ప్రకారం నాకు తెలిసిన విషయాలు మాత్రమే ఇవి. అయోధ్య గురించి మరింత సమాచారం తెలుసుకున్నాక మరొక వీడియో పబ్లిష్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్లో, అన్ని సోషల్ నెట్వర్క్స్లోనూ షేర్ చేయండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను అని చెప్పలేను, కాకపోతే వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.